గునుగాక. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అది విస్తరించుచు అది దేవుని యందు భయము కలిగి పరిశుద్ధాత్మలో ఆదరణ కలిగినటువంటి జీవితాన్ని వారు అనుభవించారు అని దేవుని వాక్యంలో చెప్తుంది. ఏమంటున్నారు చాలామంది అంటే, నెమ్మది లేదయ్యా, నెమ్మది లేదు, నాకు నెమ్మది లేని జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. ఈ నెమ్మది లేనటువంటి జీవితాన్ని నేను జీవించడానికి ఎంతగా బాధపడుతున్నానో, నా బ్రతుకులో ప్రశాంతత, నా బ్రతుకులో నెమ్మది, నా బ్రతుకులో ఆనందము, నా బ్రతుకులో ఆశీర్వాదం కనపడాలి. ఇక్కడ ఏంటంట, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఆ రోజుల్లో ఎన్నో రకాలైన సమస్యలు, కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు, వాటి మధ్యలో సంఘం ఎలా ఉంది అంటే క్షేమాభివృద్ధి నొందుతా ఉంది. దేవునికి మహిమ. ఆమేన్. ఇదే అధ్యాయం చదువుతాం కదా. సౌలు సంఘాన్ని హింసించుచు క్రీస్తును వెంబడించు వారిని అతడు చెరసాలలో వేయచ్చు, చదువురా, బెదిరించుట, హత్య చేయుట తనకు ప్రాణాధారముగా ఎంచుకొని, అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సంఘం ఎట్లుందంట, క్షేమాభివృద్ధి కలిగిందంట. ఆ సంఘం ఎట్లుంది, ఆనందంగా జీవిస్తూ ఉంది. ఆ సంఘం ఎలాగూ ఉంది, దీవెనకరంగా ఉంది, ఆదరణ పొందినటువంటిదిగా ఉంది. అంటే ఎలాగిది సాధ్యం? ఈ అధ్యాయంలోనే కదా చదువుతా ఉన్నాం. అసలు క్రైస్తవులు హింసించబడుతున్నారు, క్రైస్తవులు దూషించబడుతున్నారు, క్రైస్తవులు బందీలుగా చేయబడుతున్నారు, క్రైస్తవులను భయంకరంగా చంపుతున్నారని మనం చదువుతున్నాం. కానీ ఇదే అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాస్తున్నటువంటి మాటలేంటి? క్షేమాభివృద్ధి. అంటే దేవుని బిడ్డలు కొంతమంది జీవితాల్లో ఆదరణ, నెమ్మది, సమాధానం ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన పడవలో ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు గాలి తుఫాను వచ్చింది. ఆ గాలి తుఫాను వచ్చి శిష్యులంతా కూడా భయపడి వాళ్ళు భయంకరంగా ఏడుస్తూ కేకలు వేస్తూ ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు చింత లేదా అని ఆయన్ని నిద్రలేపారు. కారణం ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ఆదరణ కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి నెమ్మదితో ఉన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి జరుగుతున్నటువంటివి ఆయన ఏమీ చేయలేకపోయింది. మన గాలి వచ్చేలోపు నేను కూడా తలుపులు పైనుండి వేసి పరిగెత్తుకుంటూ కింద వచ్చి, అసలు ఎంతో గందరగోళం, మామూలుగా రావడం లేదు గాలి. ఆ తీగల కింద చాలా చెట్లు పెరిగిపోయింది. ఆ చెట్లు పెరిగిపోయింది, కరెంటు పోయింది. అప్పుడు ఆ టైంలో ఆ చెట్లు నరికేస్తున్నా, సడన్గా కరెంటు వచ్చేస్తుందేమో, అందుకని ఇద్దరు కాపలా పెట్టాము ఆ పిల్లల్ని, చూస్తూ ఉండండి కరెంటు వచ్చిందేమో. కానీ కరెంటు ఆఫ్ చేయకుండా ఈ ఆఫ్ అయిపోయినప్పుడు చేయడం చాలా ప్రమాదం. ఆ యొక్క లైన్ మ్యాన్కి వాళ్ళకి నా మీద కొంత కోపం ఉంది. ఎందుకు మొత్తం చెట్లు పెంచేశాడు ఇక్కడ, ఈ చెట్ల వల్ల ఈ కరెంట్ అనేది అంతరాయంగా ఉంది అని. కానీ చెట్లు పెంచలేదమ్మా, ఏసీలు పెట్టించారు చుట్టూ. దేవునికి స్తోత్రం. ఒక చెట్టు 5 ఏసీలతో సమానం అంట. ఒక చెట్టు పెడితే 5 ఏసీలతో సమానం. కాబట్టి మనము కొన్ని సందర్భాల్లో ఆందోళనకి, భయాలకి గురి అవుతూ ఉంటాం. ఇక్కడ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చాలా ప్రశాంతంగా జీవించాడు. ఎప్పుడు కూడా టెన్షన్ పడినట్లుగా మనకు కనపడదు. కారణం ఏమిటి అంటే, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, దేవుని కాపుదల ఉంది, ఆయనకి ఏ హాని జరగదు. అదే స్థానములో కదా దేవుడు ఇప్పుడు మనల్ని నిలబెట్టాడు, అదే స్థానము కదా. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ చేత వారు నడిపించబడుచుండిరి. ఎవరు వీళ్ళు? సంఘం. ఎవరు వీళ్ళు? సేవకులు. కాబట్టి ఇప్పుడు మనము ఈరోజు ధ్యానించే ఒక ప్రత్యేకమైనటువంటి అంశము ఏంటంటే, గత వారములో వారికి పరిశుద్ధాత్మ ఆదరణ వాగ్దానం చేయబడింది అని ధ్యానించాం. వాగ్దానం. ఇప్పుడు ఎలక్షన్లో మనకు వాగ్దానాలు చేశారు. అది వాగ్దానం నెరవేరుతుందో నెరవేరదో, నెరవేరుస్తారో నెరవేర్చో తెలియదు. అలాగే యేసు క్రీస్తు వారు కూడా వాగ్దానము చేశాడు,
విశ్వాసులకేమి వాగ్దానం చేశాడు, అలాగే ఆయన శిష్యులకేమి వాగ్దానం చేశాడు అన్నది గత వారంలో మనం ధ్యానించాం. అయితే ఈ వారంలో చూడండి, ఆ వాగ్దానము వీరి జీవితంలో వారికి అనుగ్రహించబడిందా లేదా, నెరవేరుతుందా లేదా అన్నది మనం ఒకసారి బైబిల్లో చదవాలి. ఆయన వాగ్దానం చేశాడు. అపోస్తలులకు దేవుడు వాగ్దానం చేసింది వారికి ఇవ్వబడిందా? ఏమిటి వాగ్దానం అంటే, దేవుని ఆత్మ వారి దగ్గరికి వచ్చిందా రాలేదా? మనం పరిశుద్ధ లేఖన భాగంలో చదువుదాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4, 5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. కాబట్టి ఇది వాగ్దానము కోసం కనిపెట్టుడి అని చెప్పాడు. వీరు కనిపెడితే ఆ వాగ్దానాన్ని పొందారా లేదా అన్నది 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదివితే మనకు అర్థమవుతుంది. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీసు బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. దేవునికి స్తోత్ర. కాబట్టి పరిశుద్ధాత్మను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అపోస్తలులకు వాగ్దానము చేసినప్పుడు ఆ అపోస్తలులు ఆ వాగ్దానాన్ని స్వీకరించారు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు దేవుడు చెప్పింది వాళ్ళ జీవితంలో నెరవేరుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అయ్యా దేవుడు చెప్పాడు మా దగ్గరికి ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆ పంపిస్తానన్నటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మగా మా మధ్యలోనికి వచ్చాడు. మేమంతా కూడా ఆత్మతో నింపబడ్డాం. దేవునికి స్తోత్ర. కాబట్టి అపోస్తలుల జీవితాల్లో దేవుడిచ్చిన వాగ్దానం అనేటువంటిది నెరవేర్చబడింది. అంటే పరిశుద్ధాత్మ వాళ్ళ దగ్గరికి వాళ్ళలోనికి వచ్చేసాడు. రెండోదిగా ఆ పరిశుద్ధాత్మ వారికి ఏమిచ్చాడు వాడు చూద్దాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని వాక్యము చూడండి, దేవుని ఆత్మ వాళ్ళ దగ్గరికి రావడమే కాదు, దేవుని ఆత్మ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వారు శక్తి నొందుతారని చెప్పాడు. అది జరిగిందా లేదా మనం ఒకసారి చూస్తే 2వ అధ్యాయం 32, 33 వచనాలు. అపోస్తల కార్యం 2, 32, 33. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరూ సాక్షులం కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము పొంది మీరు చూచుచు వినుచున్న దీన్ని కొమ్మరించి ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాగ్దానం చేయబడ్డాడో ఆ పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి వచ్చినప్పుడు వీరు శక్తిమంతులుగా మార్చబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. అంతవరకు భయపడుతూ దాక్కున్నటువంటి వారు యెరూషలేములో వారు బహిరంగంగా వారు దేవుని మహిమపరచడానికి, స్తుతించడానికి, ప్రకటించడానికి వారికి పవర్ వచ్చేసింది. ఆమేన్, దేవునికి స్తోత్ర. అమ్మా, దేవుడు మనకేమిస్తాడు? శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ మనకేమిస్తాడు? శక్తినిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనము కలిగి ఉండాలి. అదే దేవుని వాగ్దానం. కాబట్టి పరిశుద్ధాత్మను పొందడమే కాదు, పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళలో ధైర్యాన్ని పుట్టించింది.
మరలా మరొక వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, 4 వచనాలు. హెబ్రీయులకు ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్ కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఎప్పుడైతే వారి మీదకి వచ్చాడో, వారి మీద రాలాడో, వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, వారు దేవుని శక్తితో నింపబడి దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడమే కాకుండా వారు దేవుని యొక్క ఆశ్చర్యక్రియలు, సూచక క్రియలు, మహత్కార్యములు వారు చేయగలిగారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు అంటే మనం చప్పిడి జీవితం జీవించడం కాదమ్మా, పవర్ఫుల్ లైఫ్, శక్తివంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు క్రైస్తవ్యాన్ని ఇచ్చాడు మనకు. ఈ క్రైస్తవ్యం యేసు ప్రభు శిష్యుల్ని గురించి ఒక సాక్ష్యం ఇచ్చారు ఆ రోజుల్లో. ఏమన్నారు? భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చి ఉన్నారా? కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైనా తలకిందులు చేయగల శక్తి దేవుని యొక్క బిడ్డలకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని శక్తి చేత నింపబడి దేవునిలో బలపడి ఉన్నట్లుగా మనము ఇక్కడ యేసు ప్రభు శిష్యుల గురించి మనం చెప్తూ ఉన్నాం. ఆ శిష్యులు వారు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇది దేవుడు జరిగిస్తున్నాడు. కాబట్టి నీవు నీ ఇంటికి ఒక ఆశీర్వాదకరంగా మారాలన్నదే దేవుని ఉద్దేశం. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుదాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. కాబట్టి ఈరోజు వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, దేవుని శక్తితో నింపబడ్డారు. వారు దేవుని శక్తితో నింపబడి సూచక్రియలు, మహత్కార్యాలు చేసి ఆ తర్వాత వారు సంఘం దగ్గరకు వచ్చి ఆ యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా మీరు పరిశుద్ధాత్మను పొందాలి అని వారి కోసం ప్రార్థన చేసిరి. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని నమ్ముకున్నటువంటి వారు దేవుని శక్తితో నింపబడాలి. నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను చూసినప్పుడు నీవు ఆనందంతో నింపబడతావు. నీ హృదయం సమాధానంగా ఉంటుంది, నువ్వు సంతోషిస్తూ ఉంటావు. కనుక దైవ శక్తిని మనం పొందవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభును వారు వెంబడించినటువంటి శిష్యుల జీవితాల్లో ఏం జరిగిందమ్మా? వాగ్దానము నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పేది ఒత్తొత్త వాగ్దానాలు కాదు. కాబట్టి మేనిఫెస్టో ఈరోజు ఎవడు పడితే వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేసి పడేస్తున్నారు, కానీ దాన్ని నెరవేర్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే చాలా ప్రాముఖ్యం. కాబట్టి యేసు క్రీస్తు వారు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించే వాళ్ళకి బయలుపరిచిందే మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని చదువుతా ఉన్నా ఇందులో దేవుడు ఏమేమి చేయాలనుకుంటున్నాడో వాటిని బహిర్గతం చేశాడు. కానీ వాటి నెరవేర్పును పొందేట్లుగా మనం కూడా దేవుని దగ్గర ఎదురు చూడాలి. అలాగా అపోస్తలులు వారు ఎదురు చూశారు కనుక ఆ యొక్క దేవుని యొక్క దీవెనలన్నీ వారు పొందారు. వారి జీవితాల్లో అద్భుత, సూచక, మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఆ రోజుల్లో విశ్వాసుల జీవితాల్లో జరిగాయా? అపోస్తలుల జీవితాల్లో జరిగాయి, చదువుతూ ఉన్నాం.
కానీ విశ్వాసుల జీవితాల్లో ఏదైనా అలాంటివి జరుగుతూ వచ్చాయా? మనము ఈరోజు ఆ విషయాలు కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులైనను స్వతంత్రులైనను మనమందరూ ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది చూడండి. ఇప్పుడు దేవునిలోనికి వచ్చిన యేసు ప్రభుని అంగీకరించిన అందరూ ఒకటేనంట. వారు యూదులు అవ్వచ్చు, వాళ్ళు గ్రీసు దేశస్తులు అవ్వచ్చు, వారు ఎవరైనా సరే దేవుని మందిరంలోకి వచ్చేస్తే దేవుని బిడ్డలుగా వారు దేవుని శరీరములో భాగమైపోయారు. దేవునికి స్తోత్రం. దేవుని శరీరంలో భాగమైనటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క శరీరంలోని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి వారసులే. కాబట్టి అపోస్తులని విశ్వాసులని ఇక్కడ ప్రత్యేకించబడాలి. అందరూ ఒకటే. అందరినీ కూడా దేవుడు ఈ వాగ్దానాలతో నింపుతూ ఉన్నాడు. సరే, మనము రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసం వల్ల జీవించి నీతిమంతులుగా తీర్చబడే ఓ విశ్వాసి, నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ నీ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతి హృదయము కూడా దేవుని యొక్క ఆశీర్వాదమైన ప్రేమతోనూ సమాధానంతోనూ నెమ్మదితోనూ నింపబడుతుంది. ఆమేన్. కాబట్టి సేవకులే కాదు ప్రశాంతంగా బతికేది, విశ్వాసులు కూడా ప్రశాంతమైన సమాధానకరమైన జీవితాన్ని జీవించవచ్చు. అదే దేవుడు పిలిచాడు. అదే ఆ పిలుపు ప్రకారం ప్రతి ఒక్కరి హృదయాలలో దేవుడు ఏమి కుమ్మరించాడంట? దేవుని ప్రేమను. కాబట్టి దేవుడు నీ హృదయములో ఆయన ప్రేమను కుమ్మరించి ఉన్నాడు. ఎలా కుమ్మరించాడు? పరిశుద్ధాత్మ మూలంగా. అందుకనే పరిశుద్ధాత్మ పొందడం, నింపబడడం అనేది చాలా ప్రాముఖ్యం. అది లేకుండా ఏ ఆశీర్వాదాన్ని మనం అనుభవించడం సాధ్యము కాదు. రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్ములను నింపునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్ములను నింపునుగాక అంటే దేవుడు క్రైస్తవుల్ని ఎలా ఉండాలనుకుంటాడు? చాలా హ్యాపీగా బతికే జీవితంగా ఉండాలయ్యా. కాబట్టి మనల్ని గురించి దేవుడు ఏం కోరుకుంటాడు? నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. మన ఇంటి దగ్గర ఉండే కుక్క మౌనంగా కూర్చుంది అనుకోండి, అసలు భలే శ్రద్ధగా వెళ్ళిపోతాం. ఏంటో కుక్క ఒక రకంగా ఉందని. మన ఇంటి దగ్గర ఉన్న కుక్క మీద మనకు అంత అక్కర ఉన్నప్పుడు ఆయన బిడ్డలైనటువంటి మన మీద దేవునికి ఎంత అక్కర ఉంటుంది. నీవు ఎప్పుడు కూడా విచారంగా ఉండడం, బాధగా ఉండడం, కష్టపడుతూ ఉండడం, దుఃఖపడుతూ ఉండడం, ఏడుస్తూ ఉండడం ఆయనకి ఇష్టం లేదు. సమస్త ఆనందాన్ని నీ హృదయంలో నింపాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సమాధానంతో నువ్వు నిండిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేట్లుగా దేవుడు నిన్ను చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, దీనంతటికీ దేవుడు ఏం చెప్తున్నాను? పరిశుద్ధాత్మ నడిపింపే మీ జీవితాన్ని ఇలా నింపుతుంది. పరిశుద్ధాత్మ నడిపింపు కోసం, ఆ నింపుదల కోసం మనము దేవుని దగ్గర కనిపెట్టాలి. దానికోసమే మనం బాప్తిసం తీసుకున్నాం, బల్లారాధనలో పాల్గొన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి మన జీవితాన్ని
త్యాగపూరితంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల దేవుడిస్తాడు. ఆ నింపుదల మనకు వస్తే దేవుని శక్తితో నింపబడతాం, దేవుని యొక్క ఆశీర్వాదంతో కూడా నింపబడతాం. అప్పుడు సమాధానంగా శాంతిగా జీవించే జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుదాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటి? ఆత్మఫలం. అంటే పరిశుద్ధాత్మ నీ జీవితంలో క్రియ చేస్తే వచ్చేటువంటి ఆత్మ సంబంధమైన ఫలాలు ఇవి. పరిశుద్ధాత్మ క్రియ లేకుండా ఇవన్నీ మన జీవితంలో రాదు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ, సంతోషము, సమాధానము నీ హృదయంలో పనిచేస్తుంది. దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం అనేది ఎదుటి వాళ్ళకు చూపిస్తావు. విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం దేవునికి కనపరుస్తాం. కాబట్టి దేవుడు చూసేది విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎదుటోళ్ళు నీ దగ్గర ఏం కోరుకుంటారు? దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం. నీ హృదయములో ఉండాల్సింది, నువ్వు కోరుకునేది ఏమిటి? ప్రేమ, సంతోషం, సమాధానం. కాబట్టి ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారానే మనకు అనుగ్రహించబడతాయి. పరిశుద్ధాత్మ లేకుండా ఇవి మన జీవితాల్లో అనుగ్రహించబడేటువంటి అవకాశమే లేదు. అందుకనే దేవుని బిడ్డలు అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి దీవెనకరమైన స్థితిలో అమర్చబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనము నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం నుండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. మరియు దేవుని సంఘములో కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, బోధకులుగాను, అద్భుతములు చేయువారుగాను, స్వస్థపరచు కృపావరము కలిగినటువంటి వారుగాను, ఉపకారాలు చేసేవారుగాను, కొందరిని ప్రభుత్వము చేయువారుగాను, కొందరు నానా భాషలు మాట్లాడి వారుగాను